ఇగో ఇట్లా చూడరు. ఎందుకంటే ఆపోజిట్ వస్తుంటారు, తర్వాత ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, రకరకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టిప్పర్ రోడ్ వచ్చేసి పాపం అక్కడ బైకును కొడితే పాపం 4 చనిపోయారు, 2 పిల్లలు, తర్వాత తండ్రి బిడ్డ కూడా. చాలా ప్రమాదకరంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ క్షణం ఏమవుతుందో అర్థం కాదు, క్షణాల్లో పోతాయి రండి ఆయన ప్రాణాలు పోతాయి, వైకల్యం ఏర్పడుతుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పాపం వీళ్ళైతే అసలు దారుణం. ఆపోజిట్ టిప్పర్ రోడ్ వచ్చేసి కొట్టేసిండు కథం. రాంగ్ రూట్ తర్వాత ఓవర్ స్పీడ్ స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్, 4 మృతి. మృతుల్లో తండ్రి, కూతురు, 2 మనవళ్ళు ఉన్నారు. టీకా కోసం బిక్కనూరు నుంచి వెళ్తుండగా యాక్సిడెంటు. ఇక్కడ బిక్కనూరు అంటే ఇక్కడ కామారెడ్డి కంటే ముందు ఉంటుంది, కామారెడ్డి జిల్లాలోనే. ఇక టిప్పర్ వేగంగా రాంగ్ రూట్లో రావడంతో ప్రమాదం జరిగింది. టిప్పర్ రోడ్డు ఆపోజిట్లో రాంగ్ రూట్లో స్పీడ్ వచ్చేసి కొట్టేసినట్టు కొడుకు. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అసలు యాక్చువల్గా? 4 ప్రాణాలు పాపం, చిన్నపిల్లలు, 2 పిల్లలు, తర్వాత తండ్రి వాళ్ళ కూతురు. కామారెడ్డి జిల్లాలో ఘటన. మృతులు మెరుగు ప్రకాష్, జస్లీన్, తర్వాత జోయల్ జడ్సన్ అని చెప్పేసి పిల్లలు పాపం. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ముందు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. మృతుల్లో తండ్రి, కూతురు, 2 మనవళ్ళు ఉన్నారు. కామారెడ్డి జిల్లా కరడుపల్లికి చెందిన మెరుగు కిషన్ 20 ఏళ్ల కింద కుటుంబంతో సహా ఆదిలాబాద్లో వెళ్ళి సెటిల్ అయ్యారట పాపం. వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? చిన్న పిల్లలు పాపం, కూతురు అందరూ కూడా చనిపోయారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్టుగా పెద్ద బైకులు, స్పోర్ట్స్ బైకులు కొనిస్తాం. మా పిల్లగాడు నేను 4 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చిన అంటాడు. ఎందుకు కొనిచ్చి? అంత అవసరమా? ఈ స్టైళ్ళు, బీళ్ళు, తర్వాత ఏతులు ఇవన్నీ కలిస్తే లాస్ట్కి వస్తే ప్రాణాలు పోతే లబోదిబ్బమనాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అది గుర్తుపెట్టుకోరి. మా పిల్లగాడికి అట్లా కొనిచ్చినామండి, మా పిల్లగాడికి ఏం పని చెప్పమండి. ఏం పని చెప్పకపోతే వాడు ఏం పనికి రాకుండా పోతాడు. ఏదైనా పని చెప్పాలి. వానికి కష్టం అంటే ఏంటిది, నష్టం అంటే ఏంటిది, బాధ అంటే ఏంటిది, సుఖం అంటే ఏంటిది, ఇవన్నీ తెలియాలి. ఏది తెలియకుండా పెంచితే ఆగమవుతుంది లెక్క.